శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు అలానే రాజపూజ్యం అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వీరికి పంచాంగం గణకంలో మనం చూసుకున్నట్లయితే ఆదాయం చాలా చక్కగా ఉంది. 14 అంటే ఒక 14 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ఖర్చు అని చూపిస్తుంది. ఫైన్, బాగుంది. అలాగే రాజ్యపూజ్య అవమానం తీసుకుంటే కూడా 4, 3 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 3 ఉంది. సో దీని గురించి మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఆదాయం ఉంది, కానీ రెండవ స్థానంలో కుజుడు వెళ్తున్నాడు ఒక 2-3 నెలల పాటు. కాబట్టి ఈ ఆదాయము బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఆదాయాల విషయంలో కుటుంబ సభ్యులతో ఏదైనా ఘర్షణ ఇస్తుంది ఇక్కడ. అది ప్రధానంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఈ కుటుంబ సభ్యుల్లో ఘర్షణ సంబంధించినటువంటి అంశంలో పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఓకే, ఇది చూసుకోండి. అట్లాగే వీళ్ళకి ఆదాయం విషయంలో గొడవలు రాకుండా ఉండాలి అంటే కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము అండ్ స్కందుని ఆరాధించడము చేస్తే ఆదాయం విషయంలో ఘర్షణ రాదు. ఆదాయం ఉంది కానీ ఘర్షణ కూడా చూపిస్తుంది. ఇవి ప్రధానంగా తీసుకోవాలి. ఇక రాజ్యపూజ్య అవమానం విషయంలో అవమానం తగ్గాలి అనుకుంటే మాత్రం వీళ్ళు చేయవలసింది ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకుంటే చక్కగా వీళ్ళకి అవమానం అనేటువంటిది రాకుండా ఉంటుంది వీరికి.